నమస్తే అండి. నా పేరు రమాదేవి. మాది కంచిచర్ల మండలం, ఎన్టీఆర్ జిల్లా కంచిచర్ల మండలం బౌలూరు గ్రామం ఎస్టీ ఏరియా నుంచి మాట్లాడుతున్నాను. మా పిల్లలు 7, 8 చదువుతున్నారు. పిల్లలు స్కూల్లో ఇచ్చిన వర్క్ని మేడం గారు బాగా మాకు పిల్లలకి చెప్తున్నారండి. ఇక్కడ వర్క్ చేపిస్తున్నారు. మంచి మార్కులు వస్తున్నాయి పిల్లలకి. మాకు నవజీవన బాలభవన్ నుంచి వచ్చిన రత్నం గారు మీటింగ్ పెట్టి మాకు అన్నీ తెలియపరుస్తున్నారు. పథకాలు చేయూత, అమ్మ ఒడి పథకాల గురించి చెప్తున్నారు. రైతు భరోసా వీటిని మేము పథకం పొంది ఉన్నాము. మేము ఇక్కడ పిల్లలు బాగా చదువుతున్నారు. అందుకు బాలభవన్ వారికి థ్యాంక్స్ చెప్తున్నాను. నా పేరు కొండయ్య, మాది అన్నవరం. మాకు నవజీవన సంస్థ వారు ఆరోగ్యశ్రీ కార్డు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఈ 3 కార్డులు నాకు ఇప్పించడం జరిగింది. వాళ్ళు శైలజ గారు, సౌజన్య గారు వీళ్ళిద్దరికి వచ్చి నాకు ఈ 3 కార్డులు ఇప్పించారు. ఈ 3 కార్డులు మా కుటుంబానికి వర్తిస్తున్నాయి. అయితే ఆరోగ్యశ్రీ కార్డు వల్ల నేను ఏదైనా అప్లై చేసుకోవాలంటే ఆరోగ్యశ్రీ కార్డు ఉపయోగపడుతుంది. రేషన్ కార్డు రేషన్ తీసుకుంటున్నాం. ఆరోగ్యశ్రీ కార్డు మా నాన్నగారికి ఒంట్లో బాగోకపోతే హాస్పిటల్కి వర్తించింది ఆరోగ్యశ్రీ కార్డు. అందువల్ల ఈ నవజీవన సంస్థ వారు మాకు చాలా ఉపయోగపడింది. ఈ నవజీవన సంస్థ వారికి థ్యాంక్స్. నా పేరు సూరమ్మ అండి. నేను దంగడిగిరి మీద ఉంటున్నాను. నేను అంగన్వాడికి వెళ్తేనేమో మీకు పాజిటివ్ హెచ్ఐవి ఉందని చెప్పారు. చెప్పిన కాంచి వెళ్తేనేమో సుజిత మేడం గారిని కలవమన్నారు. అక్కడ మీటింగ్లో కలిస్తే మేడం గారేమో వేరే చోటకి తీసుకెళ్ళి రైస్ ఇప్పిస్తాం జరిగింది. మళ్ళీ ఇంకోసారి కౌన్సిలింగ్ ఇచ్చి అమ్మ మీ పిల్లల లైఫ్ బాగుంటుంది అన్నారు. అంటే నేను ఏలూరు హాస్పిటల్లో తీసుకెళ్ళి పిల్లల్ని 3 వేశాను. నాకు పెంచుతాం స్తోమత లేక నేను వేసాను. వేసిన తర్వాత వాళ్ళు బాగానే ఉన్నారు. పెంచుకోలేక నా పిల్లలు నాటలేదు. మా ఆయన చనిపోయాడు. నా కొడుకుని పెట్టుకొని నేను ఉంటున్నానండి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. గౌరీ టీచర్ గారు ఒకసారి పిలిచి నవజీవన భవనం అక్కడికి తీసుకెళ్ళి ఇలా మాట్లాడించి నాకు తీసుకెళ్ళి ఇచ్చారు. జరిగిందండి. నేను చెప్పలేను.